హలో ఫ్రెండ్స్, మైక్రో ఏటీఎం డివైస్ మన పేనియర్ బైలో ఎలా యాక్టివేట్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. వీడియో మిషన్ ఆన్ చేయండి. ఈ రెడ్ బటన్ ఉంటుంది, బటన్తో మిషన్ ఆన్ చేయండి. వెల్కమ్ వస్తుంది, మిషన్ ఆన్ అవుతుంది. మిషన్ జస్ట్ ఆన్ అవుతుంది. దానిలో ఏం ప్రెస్ చేయకూడదు. మీ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ అని ఉంటుంది. బ్లూటూత్ ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత బ్లూటూత్లో ఆన్ చేయండి. ఆన్ చేసినాక బ్లూటూత్ సెట్టింగ్స్ లోపల మీకు అవైలబుల్ డివైజెస్ అని కనిపిస్తుంది. అవైలబుల్ డివైస్లో ఏం కనిపిస్తుంది అంటే ఎంపీ, ఇక్కడ మిషన్ నెంబర్లో 21923792 ఏదైతే డివైస్ నెంబర్ ఉందో అది మీకు ఇక్కడ డిస్ప్లేలో బ్లూటూత్లో కనిపిస్తుంది. దాని మీద టిక్ చేయాలి. టిక్ చేస్తూ ఉంటే పేరు అవుతూ ఉంటుంది. పేరు ఆప్షన్ వస్తుంది. ఇట్లా టిక్ చేయాలి. ఆటోమేటిక్గా మీ పేరింగ్ డివైస్లో కనిపిస్తుంది. పేరింగ్ డివైస్లో జస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. నార్మల్గా పేనియర్ బై యాప్ ఓపెన్ చేయండి. పేనియర్ బై యాప్ ఓపెన్ చేసినాక పేనియర్ బై లాగిన్ చేసేదాకా ఇందులో మైక్రో ఏటీఎం ఆధార్ విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ పక్కన మైక్రో ఏటీఎం ఉంటుంది. మైక్రో ఏటీఎం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీనిలో మోర్ ఫన్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఫన్ టిక్ చేయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ మీద టిక్ చేయాలి. తర్వాత బ్లూటూత్, ఈ నెంబర్ 3792 అని కనిపిస్తుంది చూడండి, దాని మీద టిక్ చేయండి. పేరు అయితే ఉంటుంది. అవైలబుల్ డివైస్, ఇట్లా అప్గ్రేడ్ డివైస్ సెటప్ అని వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్ 15 minutes పడుతుంది. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్ 15 minutes పక్కా అవుతుంది. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది సెకండ్ స్టెప్లో చెప్తాను. ఈ ఫస్ట్ స్టెప్ ఇంతే, 15 minutes సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది.